నోటిపారదుల ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రాజకీయంగా తెరపడినట్లేనని భావిస్తున్నారు. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టినట్లేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంబటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఆయన మాటలతో పార్టీకి నష్టమేనని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల తర్వాత కూడా వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. వారానికి ఇద్దరైనా మారుతున్నారు. పార్టీకి కీలక జిల్లాగా పరిగణిస్తోన్న పల్నాడులో సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు తాజాగా పదవి పోయింది. సత్తెనపల్లి ఇన్ఛార్జి పదవి నుంచి అంబటిని తప్పించేసిన జగన్ ఆ స్థానంలో కొత్తగా యువనేత గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించారు. ఈ క్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలను భార్గవరెడ్డికి అప్పగిస్తూ అంబటి కీలక అడుగు వేశారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని పార్టీకి నిఖార్సైన కార్యకర్త మాదిరిగా శిరస వహిస్తున్నానని చెప్పిన అంబటి బాధ్యతలను భార్గవరెడ్డికి అప్పగిస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా సత్తెనపల్లిని వీడి వెళ్తున్నందుకు బాధగా ఉన్నా తప్పటం లేదన్నారు. అంబటి నుంచి వినిపించిన ఈ మాటలు పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేశాయని చెప్పాలి. నిజానికి అంబటి సత్తెనపల్లికి చెందిన నేత కాదు. ఆయనే రేపల్లె ప్రాంతం నుంచి వచ్చారు. అక్కడ అవకాశాలు లేకపోవడంతో జగన్ ఆయన్ను సత్తెనపల్లిలో దించి 2014లో అక్కడి నుంచి పోటీ చేయించారు. కాకపోతే మాజీ మంత్రి, మాజీ స్పీకర్ అయిన పల్నాడు స్ట్రాంగ్ మ్యాన్ కోడెల శివప్రసాదరావు చేతిలో ఆయన ఓడిపోయారు. అయినా సత్తెనపల్లిని వదిలిపెట్టకుండా అంబటి అక్కడే ఉన్నారు. 2019లో మాత్రం అంబటి గెలవటం, తర్వాత పరిణామాల్లో డాక్టర్ కోడెల ఆత్మహత్య చేసుకోవటం జరిగిపోయాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో అంబటికి నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం కూడా వచ్చింది. తన శాఖను ఆయన సక్రమంగా నిర్వహించలేదన్న ఆరోపణలు మాత్రం భారీగానే వినిపించాయి. మొన్నటి ఎన్నికల్లో అంబటి ఘోర పరాజయం పాలయ్యారు. బయట నుంచి వచ్చి టీడీపీ తరపున పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఆయన్ను మట్టి కరిపించారు. అప్పటి నుంచి అంబటికి టైం బాగోలేదు. ఇంకా ఆయనకు సత్తెనపల్లిలో ఏం పని అంటూ వైసీపీలోనే ఒక వర్గం ప్రశ్నించడం మొదలుపెట్టింది. అంబటికి వ్యతిరేకంగా వైసీపీలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని జగన్ ఆయన్ను సత్తెనపల్లి ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారనుకోవాలి. కాకపోతే అంబటిని ఎక్కడికైనా మార్చుతారా అంటే అదీ లేదన్న వార్తలు వస్తున్నాయి. రేపల్లె ప్రాంతానికి ఇప్పుడు ఆయన టచ్లో లేరు. అక్కడ టీడీపీ అత్యంత బలమైన పార్టీ. అందుకే అంబటి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని చెబుతున్నారు. అంబటిని ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంచి ఆయన సేవలను వేరొక విధంగా వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా కూడా వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏదేమైనా అంబటి పరిస్థితి ఇప్పుడేమీ బాగోలేదనే చెప్పాల్సి ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.